అంటే 29వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో మొదటి రోజు అయితే రావచ్చు అన్నట్టే అనిపిస్తుంది ఇప్పటి వరకు. నిన్న నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చ జరిగింది. సో 29వ తేదీన ప్రారంభమయ్యే రోజు వస్తాను, ఆ తర్వాత ఎటువంటి ఎజెండా అధికార పక్షం పెడుతుందో దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. అంటే పదే పదే ఒక మెసేజ్ వెళ్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రా, చర్చిద్దాం, అసెంబ్లీకి రా. ఈయనేమో అసెంబ్లీకి రాకపోవడం, ముందే చెప్పినట్టు అసెంబ్లీకి రావడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటివరకు అటెండ్ అయిన రోజులు ఏమంటే గవర్నర్ ప్రసంగం రోజు అటెండ్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం రోజు ఇంకేం ఎజెండా ఉండదు. గవర్నర్ ప్రసంగం చదువుతారు, వెళ్ళిపోతారు. వేరే సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉండదు. రెండవది మన బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అటెండ్ అయ్యారు మల్లు బట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్ చదువుతారు, తర్వాత సభ వాయిదా పడుతుంది. సో తర్వాత ప్రమాణ స్వీకారమే ఒకసారి బహుశా ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు, మిగతా సభ్యులందరితో కాదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం జరిగిన సమయంలో ఆయన కాలు విరిగింది, రాలేకపోయారు. తర్వాత ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. సో 2 సందర్భాల్లోనే ఇప్పటివరకు అటెండ్ అయింది. 2 yearsలో 2 times. ఒకసారేమో గవర్నర్ ప్రసంగం, ఇంకోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. సో ఒక రూల్ కూడా ఉంది, 50 రోజులు 60 రోజులు దాటితే సెషన్స్ హాజరు కాకపోతే దాన్ని సభ నుంచి సభ్యత్వం రద్దు చేయొచ్చు అన్న రూల్ కూడా ఉంది. బట్ నడుస్తుంది చల్తా, అంటే వితౌట్ వ్యాలిడ్ రీజన్, అనారోగ్యమో ఇంకా వేరే కారణం ఉంటే రద్దు చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రావడం బహుశా 29వ తేదీ ఒక రోజు రావచ్చు, ఆ తర్వాత రాకపోవచ్చు. వీళ్ళు ఏమడుగుతారంటే ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వండి కేసీఆర్కి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లేకపోతే కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్న విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే గనక అప్పుడు నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను, కేసీఆర్ స్వయంగా ప్రతిపక్ష నేతగా ఆయన ఇస్తారు అని చెప్పి అడుగుతారు. బట్ స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే చేయకపోవచ్చు. ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు మొత్తం కాళేశ్వరం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంది, అదేంటి ఇదేంటి మొత్తం క్లియర్గా ఆయన అసెంబ్లీలో, అంటే ఎందుకంటే ఇంతకుముందు లేదు, కొత్తగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వడం అన్నది ఇటీవల 5-6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో వస్తుంది. అంతకుముందు ఆ టెక్నాలజీ లేదు. సో మొట్టమొదలు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ సందర్భంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను కూడా ఇమ్మంటే అప్పుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదని ఏదో అన్నారు. మరి ఎందుకు వచ్చావు, ప్రిపేర్ అయ్యి రాలేకపోతే పీకనీకి వచ్చావా అని కేసీఆర్ అనేది బాగా వైరల్ అయింది అప్పుడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అడుగుతుంది. కానీ ఇంతవరకు ప్రతిపక్షానికి మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి స్పీకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇస్తారని అయితే నేను అనుకోను. సో రేవంత్ రెడ్డి లేకపోతే మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయనకు కూడా వాగ్దాటి ఉంది. కేసీఆర్ ఎంత వాగ్దాటి ఉందో రేవంత్ రెడ్డికి కూడా అదే వాగ్దాటి ఉంది. మిగతా వాళ్ళ సంగతి ఏందో కానీ బీఆర్ఎస్లో హరీష్ రావు, కేటీఆర్ కూడా మంచి మాటకారులు. సో కాంగ్రెస్ పార్టీ మిగతా నేతలు ఎట్లా ఉన్నా జనాలకి బోర్ కొట్టకుండా స్పీచ్లు ఇవ్వడంలో అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అగ్రగణ్యులు. రేవంత్ రెడ్డి కూడా మంచి ఆరేటరే. మంచి ఆరేటర్ అంటే ఈయన మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడాలు లేకపోతే ఈ విధంగా సరైన సమాధానం ఇవ్వడంలో రేవంత్ రెడ్డి కూడా సిద్ధాస్తుడే. సో డైరెక్ట్గా నిజానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వీళ్ళిద్దరు అసెంబ్లీలో మాట్లాడడం అటువంటి పరిస్థితి మనం రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. బిట్వీన్ 1999 to 2009 చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడు అధ్యక్ష అని చెప్పి అప్పుడు ప్రతిభా భారతి స్పీకర్ ఉండే. తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత. ఆ 10 సంవత్సరాలు చాలా రంజుగా అసెంబ్లీ మనం చూసాం. తర్వాత క్రమక్రమంగా వీక్ అయింది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. 2014లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మధ్య మనం ఒక 1-2 years చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు అసెంబ్లీకి రాలేదు. ఇంకా తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా భువనేశ్వర్ మీద కామెంట్ ఆ విధంగా చేయడం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల వల్ల
పెద్దగా జరగలేదు ముఖ్యమంత్రుల మధ్య చర్చ అన్నది. ముఖ్యమంత్రులు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తుల మధ్య. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య నిజానికి కన్స్ట్రక్టివ్గా చర్చ జరిగితే చాలామందికి చూడాలని ఉంటుంది తెలంగాణ అసెంబ్లీలో. కానీ అది అక్కడ దాకా వెళ్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 29వ తేదీ ఉంటుంది. సభ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే జనవరి 2, 3, 29th కాకుండా 30, 31 రెండు కూడా న్యూ ఇయర్. 30th ఏమో ముక్కోటి ఏకాదశి ఉంది చాలా చోట్ల కూడా. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం ఉంటుంది. 31st ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత మళ్ళీ 2, 3 రోజులు అసెంబ్లీ పెడదామని ప్రభుత్వం అనుకుంటుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ ఏంటంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చిద్దాం సమగ్రంగా అని బీఆర్ఎస్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కనుక అవకాశం ఇస్తే, కేసీఆర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ఆయన అటెండ్ కావచ్చు. అదర్వైజ్ మరి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుందన్నది అయితే చూడాలి. ఇప్పటికైతే అటెండ్ అవుతాము అని చెప్పి లీక్ ఇచ్చారు. ఇది చివరి నిమిషం వరకు కూడా మనం చెప్పలేము అటెండ్ అవుతారా లేదా అని చెప్పి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి రాకపోవచ్చు అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఒకటి నిన్ననే కేటీఆర్ చెప్పాడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండెగా చేస్తాడు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు రెండు పార్టీల నేతలు తిట్టుకుంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడిన పద్ధతి మంచిది కాదు, కేటీఆర్ మాట్లాడుతున్నది కూడా మంచిది కాదు, కేసీఆర్ గతంలో మాట్లాడని చెప్తున్న అవి కూడా మంచిది కాదు. సో ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది. బట్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతాడు అని ఒక లీక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉందంటే రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. ఏంటంటే ఆయన